హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ రెసిపీ అయిన పొంగనాలను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇవి పండగలప్పుడే కాదండి, ఉత్తప్పుడు కూడా మనం హెల్దీగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ పొంగనాలను చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ పొంగనాల రెసిపీ కోసం ముందు రోజు రాత్రే బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. 8 నుంచి 12 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకుంటే పొంగనాలు అనేవి చక్కగా వస్తాయి. నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యాన్ని ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక జాలి గరిటె తీసుకుని బియ్యాన్ని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ అన్ని పోవడానికి ఇది 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని బియ్యంలో వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు కంటే చాలా తక్కువ వాటర్ వేసుకుని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి, పిండి అనేది చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం బియ్యం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకుని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది పాకం ఏమి రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. మనం ముందుగానే బియ్యాన్ని మిక్సీ పెట్టుకుని మెత్తని పేస్ట్ వల్లే చేసుకున్నాం కదా, దీనిలోకి కరిగించుకున్న బెల్లాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వడగట్టుకున్న దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మిక్సీ పట్టుకున్న దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే మరో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని మళ్ళీ ఇది కూడా ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మనం ఇది చేత్తో కూడా కలుపుకోవచ్చండి, అదే మిక్సీ పట్టుకుంటే ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. ఇలా బాగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం పొంగనాలు చేసినా లేదా అరిసెలు చేసినా కూడా టేస్ట్ మొత్తం మనం వేసే నువ్వుల్లోనే ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకుని అలాగే నేతిలో బాగా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని 1 గంట సేపు కనీసం నానబెట్టుకోవాలండి. అప్పుడే పిండి అన్నది చక్కగా సెట్ అవుతుంది, పొంగనాలు బాగా పొంగుతాయి. ఇలా పిండిని 1 గంట సేపన్నా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ గంట తర్వాత చూపిస్తున్నాను. పిండిలోకి ఈ విధంగా చిటికెటంతా వంట సోడా వేసుకోండి. మనం గంట సేపు నానబెట్టుకున్నాం కదా, చూడండి పిండి అనేది కొంచెం ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక లోతైన గరిటె తీసుకుని పిండంతా ఒకసారి కలుపుకొని ఇలా మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది బాగా ఎక్కువగా హీట్ అయిపోకూడదండి, అలాగని బాగా తక్కువ కాకుండా మీడియంగా హీట్ అవ్వాలి. మీరు మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ఈ పిండి వేస్తేనే ఈ పొంగనం అనేది చక్కగా రౌండ్ షేప్లో మంచిగా పొంగుతుంది. పొంగనం ఇలా పొంగిన తర్వాత గరిటెతో ఇలా ఆయిల్ పైనుంచి వేస్తూ ఉండాలి. ఇలా చక్కని రంగు వచ్చాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదు. మనం వేసిన ఈ పొంగనం చాలా చక్కగా పొంగింది కదా, ఇలా 2 వైపులా కూడా మంచి బంగారపు రంగు వచ్చేంత వరకు కూడా ఇలా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు దీన్ని ఇంకా ఆయిల్ నుంచి తీసుకోవడమే. ఇదే మాదిరిగా మొత్తం పిండి అంతటిని కూడా వేసుకోవాలండి. ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. ఇలా పిండి వేసేటప్పుడు గరిటెతో ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా సెంటర్కి వచ్చేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది దానంతటా అదే పొంగేంత వరకు వెయిట్ చేసి గరిటెతో ఈ విధంగా ఆయిల్ పైనుంచి వేసుకుంటూ 2 వైపులా కూడా మంచి బంగారపు రంగు వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. నేను ఇక్కడ ఒకటి వీర్పి చూపిస్తాను. బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తాయి. చాలా ఈజీ కదండి, మరి మీరు ట్రై చేస్తారు కదా, మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం.